ఆద్య 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 అరే రే 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 ఆవు బాగా రంకెలేస్తుంది. ఏం బామర్ది తీసుకెళ్ళి దొడ్లో కట్టయిపోయావా? వచ్చింది ఆవు కాదు, అనగాదేవి. ఓ అవునా? ఆద్య నీకొక్కసారి కాలు విరిగింది సరిపోలేదా? ఆ కాల్తోనే నిన్ను స్టేజ్ మీద ఫుట్బాల్ ఆడుకుంది, మర్చిపోయావా? మాటలు మర్యాదగా రాని సీను. నువ్వు వచ్చిన పనేంటో చెప్పవే. నా గురించి తెలిసి కూడా నా కూతుర్ని అవమానిస్తావా? మేనర్స్ లేకుండా బిహేవ్ చేసింది, బుద్ధి చెప్పాను. అయితే ఏంటి? ఏం చేసింది? కాళ్లతో పేడని తొక్కి స్కూల్ పిల్లల కోసం కుడుతున్న బట్టల మీద బర్రెలా పొరలాడింది. భరతనాట్యాన్ని ఎగతాళి చేస్తూ నానా చిందులేసింది. కొత్త బట్టలంటే లక్ష్మీదేవి. పిల్లల బట్టలు తొడుక్కొని దేవుని ముందు నిలబడి వాళ్ళకి సరస్వతీ కటాక్షం లభించాలని దండం పెట్టుకుంటారు. అంత పవిత్రమైన బట్టల్ని పేడతో పాడు చేయటం పద్ధతి కాదు. అయితే మాత్రం అదే బట్టలో చుట్టి తీసుకొచ్చి ఇక్కడ దొర్లిస్తారా? ఊరి మధ్యలో దొర్లించలేదు, సంతోషించు. అదే జరిగితే నిన్నక్కడే ఊరేసేదాన్ని. ఏంటి అనగా ఎందుకు అరుస్తున్నావు? ఇంట్లో ఇంత చిన్న పని కూడా చేయనివ్వని నా కూతుర్ని అలాంటి దాన్ని తీసుకొచ్చి నా కూతురుతో రాత్రంతా పని చేయించి దాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఫ్యాన్స్ అందరికీ తను చేసిన ఘనకార్యం తెలియాలి కదా. ముందు దాన్ని రిమూవ్ చేసే. నో వే. అందరూ తనని చూసి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఎప్పుడు చేరావని అడుగుతున్నారు. ఆ వీడియో కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయో చూసావా? వస్తాయి, అందుకే కదా పోస్ట్ చేశాను. ఎంత పొగరే నీకు! అనగా పిల్లలతో మాట్లాడేటప్పుడు పెద్దరికాన్ని మర్చిపోకూడదు. అందరి మీద నోరు పారేసుకుంటూ నీ విలువ నువ్వు తగ్గించుకోకు. నా కూతురు చిన్నపిల్ల. తెలుసో తెలియకో చిన్న తప్పు చేసినప్పుడు నాతో మాట్లాడితే మీకు నష్టపరిహారం చేసేదాన్ని కదా. అసలు మీకెంత లాస్ వచ్చింది? 10,000, 15,000, 20,000, 1,00,000, 2 లక్షల, 10 లక్షల? చెప్తే పారేసేదాన్ని కదా. అమ్మా డబ్బులు అలా పారేసుకోకూడదమ్మా. లక్ష్మీదేవిని గౌరవించకపోతే ఏదో ఒక రోజు ఆ లక్ష్మీదేవి మనల్ని బెచ్చమెత్తుకునేలా చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. అందుకే ఉన్నప్పుడే జాగ్రత్తగా పెట్టుకోవాలంటారు పెద్దలు. షట్ అప్. నాతో మాట్లాడే అర్హత నీకు లేదు. అబ్బో పెద్ద దిగొచ్చింది. డబ్బుతో నోళ్లు మూయించాలని చూస్తున్నావే గాని కూతురు దారి తప్పిపోతుంది. విద్యతో పాటు విలువలు కూడా నేర్పించాలని అనిపించట్లేదా? దానికి ఏం నేర్పించాలో ఏం నేర్పించకూడదో నాకు బాగా తెలుసు. మీరు చెప్తే తెలుసుకునే స్థాయిలో నేను లేను. అందుకేనా రీల్స్ చేయడం నేర్పించి ఊరి మీద కొదలా? సిగ్గనిపించడం లేదా? తల్లిగా కూతురి దరిద్రాన్ని కూడా గర్వంగా చెప్పుకోవడానికి. ఆద్య, లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. అసలు దానికి గుండు గీయించి సున్నం బొట్లు పెట్టించాలి. అలా చేయలేదు, సంతోషించు. చూడమ్మా, ఇక్కడికి పరిష్కారాల కోసం రావాలి గాని ప్రశ్నించడం కోసం కాదమ్మా. తప్పు మీ వైపు ఉంది, తల దించుకోవాల్సిందే.
మర్యాదగా బయటకు వెళ్ళు. ఎందుకే పళ్ళు నూరుతున్నావు? పళ్ళు రాలిపోతాయి. ఇంకోసారి నీ కూతుర్ని మా పని వైపు రానివ్వకు. ఈసారి నేను వదిలిపెట్టను. అది మాటంటే. నా కూతురికి పేడ అంటించడం కాదు, మీ ఇంటి మీద బురద చల్లిస్తాను. బురద. అమ్మా ఇంకా చూసిన చాలు గాని వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. అసలు ఎందుకు వచ్చిందో తెలీదు, ఎందుకు వెళ్ళిందో తెలీదు. వచ్చింది వెళ్ళింది. సరిపోయింది. అర్జెంట్కి ఏదో మాట్లాడాలి రమ్మన్నారు. అంటే ఇది కోట్లలో డీల్ గురించి అనుకుంటున్నాను. ఏమ రైట్? ఇది కోట్ల గురించో వెన్నుపోట్ల గురించో కాదు. ఓటు పొడిచినా పర్వాలేదు. మీ అన్నయ్యనా? కాదు. అమెరికా నుంచి వచ్చి ప్రతిసారి నా ముందు తోక జాడిస్తున్న జానికి చెల్లెలు కూతురు ఆద్య. ఆద్యనా? మీకుంటే రఘురాం గారు కూతురు రామలక్ష్మి మీదో, భార్య జానకి మీద ఉండాలి కక్ష. వాళ్ళతో నాకు అసలు పెద్ద ప్రాబ్లమే లేదు. ఈ ఆద్య నా కూతుర్ని 2-3 సార్లు అవమానించింది. రాత్రి అయితే ఇంకా ఛే! మొన్న డాన్స్ పోటీల్లో కూడా నాతో పోటీ పడి గెలిచింది. అందుకే దాన్ని వీలైనంత తొందరగా అడ్డు తొలగిస్తే నాకు సగం హెడ్ఏక్ తగ్గిపోతుంది. ఇది డబ్బుల్ ఇష్యూ కాదు, ఈగో ఇష్యూ. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అర్థమవుతుంది. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మళ్ళీ ఆద్య పేరు నాకు వినిపించకూడదు. మీరు కరెక్ట్గా డీల్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ ఇస్తాను. కొంపదీసి మీరు లాగేసుకున్న 10 ఎకరాల్లో కొంత భాగం నా పేరును రాస్తారా ఏంటి? సర్ప్రైజింగ్ గిఫ్ట్ అని అన్నాను కదా, డెఫినెట్గా మీరు సర్ప్రైజ్ అవుతారు. సర్ప్రైజ్ అని చెప్పి ఏ 116లో చేతిలో పెడితే ఉపయోగం ఏంటి? అదే ఆ 10 ఎకరాలైతే దానిలో ఎవరికీ తెలియని గ్రానైట్ నా సొంతం అవుతుంది. నీ దగ్గర నుంచి ఎలా లాక్కోవాలో నాకు బాగా తెలుసు.